పరిశుద్ధుడైన పరమతండ్రి నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో సలోం. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడిచ్చే మనకి అమూల్యమైన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుదినం కూడా మీరు వాక్యం వింటూ మా ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యం వింటూ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి తన కుమారుడైన మెస్సయ్య గారి నామంలో శుభం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన అడుగుతున్న ప్రశ్న, వాటికి సమాధానము మనం ఖచ్చితంగా చెప్పాలి. నీ ప్రార్థన ఎవరి కోసము అన్న అంశం మీద కొన్ని అమూల్యమైన మాటలను మనం నేర్చుకుందాం. నీ ప్రార్థన ఉదయం నుంచి పడుకునే వరకు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రతి క్రైస్తవులు కూడా ప్రార్థన చేయలేని వారు లేరు, కొంతమంది తప్ప. వీళ్ళెవరు అంటే లోకానికి అలవాటు పడిపోయిన వారు, లోకస్తుతో కలిసిపోయిన వారు, పరమతండ్రికి ఇష్టమైన క్రియలు చేసేవారు ప్రార్థన జోలికి రారు. వారి కోసం మాట్లాడలేదు, కానీ దేవుడంటే భయం కలిగిన వారు, పరమతండ్రి మాటకు విలువిచ్చేవారు, ఆయనను హద్దుకునేవారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంటాం. అయితే ఈరోజు ప్రశ్న, నీ ప్రార్థన ఎవరి కోసము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము జీవ గ్రంథంలోంచి మనం నేర్చుకుందాం. ప్రియ సహోదరులారా, అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి. వింటే కానీ మీకు సారాంశం అర్థం కాదు. వింటే కానీ దేవుడు ఆ కాలంలో ఈ కాలంలో ఎందుకు ఈ వచనాన్ని మనకి బయలుపరచాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, అనగా వాక్యంలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దావీదు అంటాడు కదా 51వ సంకీర్తనలో, ప్రభా నీ కృప చెప్పున మాత్రమే, మొదటి వచనము, నీ కృప చెప్పున మాత్రమే నన్ను కరుణింపు. ఎందుకంటే దేవుని యొక్క పరమతండ్రి యొక్క కృప, ఆశీర్వాదము, దీవెన, కరుణ, కటాక్షాలు ఈ భూమి మీద, ప్రకృతి మీద, ముఖ్యంగా మనుషుల మీద ఉంటేనే కానీ మనం జయాన్ని పొందలేము. ఒకసారి నువ్వు జయం కలిగించవచ్చు, ఒకసారి బహుగా ఆశీర్వదించబడవచ్చు, కొన్ని చోట్ల నీవు ఫలించి అభివృద్ధి పొందొచ్చు, కానీ అది శాశ్వతమైనది కాదు. అందుకని అంటున్నాడు, తండ్రి నీ యొక్క కృప, నీ కరుణ నా మీద కుమ్మరించు అంటాడు. ప్రియ సహోదరులారా, తండ్రి ఇచ్చిన వాక్యము చాలా అమూల్యమైనది. అయితే ఇక్కడ మనం చిన్న ప్రశ్న వేసుకోవాలి. తండ్రి ఎవరిని ముందుగా జన్మింపజేశాడు ఈ భూమి మీద అంటే, తడువుకోకుండా, తలబడకుండా, ఆలోచించకుండా చెప్పే మాట ఒకటే. ఏంటో తెలుసా? సర్వాధికారి తండ్రి ఎవరిని భూమి మీద ముందుగా జన్మింపజేశాడు, లేకుంటే ఆయన చేశాడు అని మనం అనుకుంటే చెప్పే మాట ఒకటే, ఆదాము కదా. 100 మంది కూడా చెప్పే సమాధానం అదే. ఆదాము చేశాడు కదండి, ఆ తర్వాతే కదా అవ్వని చేసి, ఆ తర్వాత మనందరినీ వారి ద్వారా జన్మింపజేశాడని చెప్తాం. కానీ ఆదాము కంటే ముందుగా ఏం చేశాడు తెలుసంటే, ప్రకృతిని చేశాడు. హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని వేరు చేశాడు, నక్షత్రాన్ని పెట్టాడు, గ్రహాలను పెట్టాడు, సూర్యచంద్రులను పెట్టాడు. ఆకాశంలో భూమి మీద నదులను చేశాడు, సముద్రాలను చేశాడు, కాలువలను చేశాడు, చెరువులను చేశాడు, సరస్సు అంటారు దాన్ని, చెరువులను చేశాడు. అలాగే అడవిలో ప్రతి జంతువుని చేశాడు, ఆకాశంలో ప్రతి పక్షిని చేశాడు, నీళ్ళలో ప్రతి పురుగులను చేశాడు, జీవరాశులను. మరి ముఖ్యంగా చివరిగా ఆయన చేసింది ఏంటంటే, చిన్న చీమను జన్మింపజేసి అప్పుడు ఆలోచించేసి మానవుని జన్మింపజేశాడు. హల్లెలూయా. ఎవరిని జన్మింపజేశాడంటే, మనం చెప్పేది ఆదాం పేరే కాదు, మనకంటే ముందుగా ఆఖరికి గడ్డిని కూడా మొలిపించిన తర్వాతనే
అప్పుడు మానవుడు చేశాడు తన ఇష్టానుసారంగా. అయితే ఈ మానవుడు నాటి నుంచి నేటి వరకు ఈ భూమి మీద ఎలా జీవిస్తున్నాడు, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? సర్వసాధారణంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన కుటుంబాల కోసం చేసుకుంటాం, మన సంఘాల కోసం చేసుకుంటాం, అంటే మనకు తెలిసిన ఇరుగు పొరుగు వారి కోసం చేసుకుంటాం, మన స్నేహితుల కోసం చేసుకుంటాం. ముఖ్యంగా మనం సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా తప్పులేదు. కానీ మనం చేయవలసిన ప్రార్థన మరొకటి ఉంది. అదే ఈరోజు వాక్యం. హల్లెలూయా. ఏంటని చూస్తే ఒక్కసారి కొంచెం వాక్యం ధ్యానించుకుందాం. వాక్యం ధ్యానిస్తేనే కానీ సారాంశం బయటకు రాదు కదా. ఏంటని చూసినప్పుడు ఫలానా దేశం పాడైపోతుంది, ఫలానా మనుషుల మీద నేను ఉగ్రతను రప్పిస్తున్నాను, ఆ ప్రాంత వాసులందరినీ కూడా నేను నిర్మూలన చేస్తాను, కావున నీ వెళ్ళి వార్త వారికి తెలియచేయి అని చెప్పాడు ఒక వ్యక్తితో. ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళమని దగ్గర కాకుండా తండ్రి ఆజ్ఞ ఇవ్వలేని దేశానికి వెళ్ళిపోయాడు. ఎవరో మీకు తెలిసి ఉండదు ఈ పాటికి. ఎవరన్నా ఆయన? యోనా. హల్లెలూయా. తండ్రి చెప్పిన పనిని విడిచిపెట్టి, తండ్రి వెళ్ళమన్న చోటను విడిచిపెట్టి తండ్రికి ఇష్టం లేని ప్రాంతానికి, ఈడికి ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. టర్కీ పట్టణము. ఆయన వెళ్ళాడు అక్కడికి, మధ్యలోనే ఆపేసేసాడు. ఇప్పుడు సహోదరులారా, నన్ను మానవుని అన్నవాడిని నాటి నుంచి నేటి వరకు తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు, అధికారం ఇస్తూనే ఉన్నాడు, వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు, కృపను మన మీద కురిపిస్తూనే ఉన్నాడు. కానీ వాటిని మనం అవివేకులై దాన్ని విడిచిపెడుతున్నాం కనుకనే సరైన దీవెన మనం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. సరైన మార్గంలో మనం నడవలేకపోతున్నాం. అందుకే దావీదు అంటున్నాను, నాయన తండ్రి నీ కృపను, నీ కరుణ కటాక్షం నా మీద కుమ్మరించు. ఆయన కృప లేనిదే, ఆయన కరుణ లేనిదే ఈ భూమి మీద మానవుడు ఏమి చేసినా నిష్ప్రయోజనం. ఇది తెలుసుకుంటే చాలండి. అదే యోనాకు చెప్పిన కార్యాన్ని విడిచిపెట్టి తండ్రికి ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. అప్పుడు మళ్ళా పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి అప్పగించిన పని ఏంటది? నీవు నినేవే అనే పట్టణానికి వెళ్ళు, నినేవే అని పరిపాలిస్తున్న రాజు దగ్గర ఆ దేశంలోకి వెళ్ళు. అదిగో ఆ ప్రజలు నా దృష్టికి పాపాత్ములై ఉన్నారు కనుక నీ వెళ్ళి ప్రజలతో ప్రకటించే ఏవని మరికొన్ని దినాల్లో తండ్రి ఈ ప్రాంతాన్ని మనుషులను నశింపజేస్తాడు అని చెప్పు అన్నాడు. వెళ్ళని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ నినేవే పట్టణపు రాజు ఆయన ఏం చేశాడంటే, ఆయనకు వెళ్ళకముందు ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా గుమ్మిగూడి ఆలోచన చేసుకొని పశ్చాత్తాపడి వారు ఏం చేశారు? ఉపవాసం అనే ఒక దినాన్ని ప్రకటన చేసుకుని. ఎలాగా మనకలా కాదు ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీల కింద కూర్చొని, ఆలయంలో కూర్చొని కాదు ఉపవాసం. గోని బట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారంట. గోని బట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. ఈరోజు ఉపవాసం చేస్తున్న నీ పక్కన ఎవరైనా సరైన వస్త్రాలు వేసుకునేవారు లేకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వేరే చోటుకి. ఎందుకంటే ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ నీ కంటికి ఎలా ఉన్నాడు? దీనుడుగా ఉన్నాడు. వస్త్రాలు సరైనవి కాదు, తల అంతా చెరిగిపోయి ఉంటుంది, ముఖం వికారంగా ఉంటుంది. కనుక ఇలాంటి వారి పక్కన కూర్చునే కంటే నేను వేరేగా వెళ్ళిపోవడం మంచిదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాంటి బూడిదలో కూర్చుంటారా మీరు? అంత ఆలోచన ఉందా? కానీ ఆనాటి ప్రజలందరూ ఇలా చేసినప్పుడు ఈ వార్త ఆ రాజు దగ్గరికి వెళ్ళిందండి. ఆ రాజు దగ్గర వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడంటే తన సింహాసనాన్ని దిగిపోయి తన పై వస్త్రాలన్నీ తీసేశాడు. పై వస్త్రం అంటే ఏంటో తెలుసా? అధికారము. హల్లెలూయా. పరమ తండ్రి నామానికి మహిమ కలుగును గాక. అధికారాన్ని పక్కన పెట్టి ఆయన ఏం చేశాడు? అప్పుడు ప్రకటన చేశాడు,
ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారేమో. ఇదిగో పరమ తండ్రి మన మీద కనికరం చూపించిన వరకు, కరుణ చూపించిన వరకు, ఆయన దయ మనం పొందుకునే వరకు కూడా ఎవరు కూడా ఆహారాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. మనుషులు చెప్పాడు. సరే, బాగానే ఉంది. నోరు లేని జంతువులు, మాటరాని పక్షులు ఏం చేస్తాయి? అవేం చేస్తాయి? అప్పుడు ఆయన ఏం చేశాడంటే వాటికి కూడా మేత అయ్యిందని చెప్పాడండి. పక్షులేమి, చిన్నపిల్లలేమి, జంతువులేమి, ప్రతిదానికి కూడా ఆహారం పట్టుకోవడానికి వీలు లేదు అని ఒక శాసనం పెట్టాడు. ఎందుకు పశువులకు ఆ శిక్ష వేశాడు? నేరం చేసాం కనుక మనం శిక్ష విధించుకోవచ్చు, తప్పలేదు. పశువులు ఏం చేశాయి? ప్రతిది కూడా అది ఏం చేశాడు? బంద్ చేసేసి వాటిని కూడా ఆహారం లేకుండా చేసి ఉపవాసం చెల్లించాడు పరమ తండ్రికి. హల్లెలూయా! ఎందుకు చెల్లించాడు? ఇక్కడ ఒకటి జనరల్గా మనం ఆలోచించాలి. మనుషులు కనుక ఓకే, మనం లెటరేస్ అంటే ఉపవాస దినాన్ని మనం ప్రకటన చేసుకుంటాం, ఉంటాం. నీ శక్తి ఉన్నంతకాలం, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు, ఇంకా నీకు శక్తి ఉంటే ఇంకా కొన్ని దినాలు ఉండొచ్చు. అది నీ శక్తిని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు ఏం చేశాయి? పక్షులు ఏం చేశాయి? వాటికి ఎందుకు ఆహారం పెట్టద్దు అన్నాడు. పశువులు నీళ్లు కానీ మేత కానీ వేయదని చెప్పేశాడు. ఎందుకో తెలుసా? ఆ వాక్యం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇవన్నీ కూడా యోనా గ్రంథంలో 2-3 అధ్యాయాలు మనం చూసుకుంటే కనిపిస్తుంది అక్కడ. హల్లెలూయా! యోనా గ్రంథంలో మనకి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ప్రియ సంగమా, ఇంతకీ పశువులకు మేత వేయొద్దని, నీళ్లు పెట్టొద్దని ఎందుకు చేశాడో ఒకసారి యోవేలు గ్రంథంలోకి వెళ్ళాలి మనం. తప్పదు మరి. అక్కడికి వెళ్తే కానీ సారాంశం ఏంటో బయటపడతాం. మనం ఉపవాసం చేస్తే, నేను ఉపవాసం చేస్తే, నీవు ఉపవాసం చేస్తే, మనందరం ఉపవాసం చేస్తే మన కోసం చేసుకుంటాం, మన కుటుంబ క్షేమం కోసం చేసుకుంటాం, మన పిల్లల కోసం చేసుకుంటాం, లేకపోతే మనకున్న సమస్యల కోసం చేసుకుంటాం, మన రోగాల కోసం చేసుకుంటాం, మన ఆర్థిక స్థితుల కోసం చేసుకుంటాం, మనం ఆయన నుంచి మేలు పొందుకోవాలని చేసుకుంటాం. ఓకే, రైట్. కానీ యోవేలు గ్రంథంలో చూసుకుంటే ప్రవక్తని యోవేలు ఎవరి కోసం చేశాడో అక్కడ చూద్దాం. ఎందుకు ఈ నీనెవె రాజు పశువులకు మేత లేకుండా చేశాడో ఆ వాక్యం చూద్దాము మరి. తప్పదు మరి. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు ఆ కింద చూస్తే ఆయన అంటాడు కదా, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు యోవేలు, అయ్యా తండ్రి, ఇదిగో మేత లేక పశువులు అల్లాడిపోతున్నాయి. బీడి భూమి అంతా కూడా ఎండిపోయింది, నీ అగ్ని చేత కాల్చివేయబడింది. కనుక వాటిని జ్ఞాపకం చేసుకొని వాటి తరపున నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక పశువులన్నీ కూడా, జంతువులన్నీ కూడా నీకు మొరపెడుతున్నాయి తండ్రి అని చక్కటి ప్రార్థన చేశారండి. ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? జంతువుల కోసం, పక్షుల కోసం నువ్వు చేస్తున్నావు ఈరోజు, చెయ్యు. మనకేం అవసరం అండి? మనకేం అవసరం వాటి కోసం చేయడానికి? అవసరం లేదు. నీవు తింటే చాలు, ఉంటే చాలు, నీ కుటుంబం బాగుంటే చాలు. ప్రకృతి కోసం నీకెందుకు చేస్తాం? ఎప్పుడు తెలుసా? బాగా వర్షాలు పడినప్పుడు, ప్రభువా తండ్రి, అదిగో కుంభకోతలాగా వర్షం వస్తుంది కనుక దయచేసి ఆపేయి, ఎందుకంటే వాటిలో మేము నశించిపోతున్నాం. అప్పుడు చేస్తాం. ఎండలో బాగా కాసినప్పుడు చేస్తాం, చలి ఎక్కువగా వచ్చినప్పుడు చేస్తాం. కానీ మనం చేయకపోయినా అది జరిగే పని కాదు. అంటే మానవుడు స్వార్థం కోసం చేస్తున్నాడే కానీ నిస్వార్థంగా ఉపవాసం చేయట్లేదు. ప్రవక్తను యోవేలు చేస్తున్నాడు, తండ్రి నువ్వు క్షమించు, ఇదిగో మేత లేక పశువులన్నీ ఎండిపోతున్నాయి, చనిపోతున్నాయి, వాటికి తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి తండ్రి. కనుకనే ఇదిగో జంతువులన్నీ కూడా నీకు మొరపెడుతున్నాయి, ఆ మొరను నీవు ఆలకించు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఎంత చక్కటి ప్రార్థన అండి అది, ఎంత చక్కటి ఉపవాసం అండి అది. నీ అగ్ని చేత ఆ బీడు భూములను కూడా
కాలిపోతున్నాయి, పంట భూములన్నీ కూడా కాలిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. కనుక దయచేసి నీవు మా మనవి ఆలకించని ఏవేలు చేశాడని అక్కడ ప్రార్థన ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అప్పటికైనా సరే నినివే రాజు అంటాడు, మన పాపాలను ఒప్పుకొని మన బూడిదలో కూర్చొని మన పశ్చాత్తాపంలే ప్రార్థన చేస్తే ఒకవేళ, గ్యారంటీ చెప్పలేదు అక్కడ యోనా గ్రంథం 3వ అధ్యాయంలో, ఒకవేళ తండ్రి మనసు తిప్పుకుంటాడేమో, మన మీదకి వచ్చే ఆ ప్రతి శోధనను ఆయన తప్పిస్తాడేమో. నేను రాను కదా, నేను చెప్తున్నాను, మీరేం భయపడకండి అనలేదు. నా మాట వింటాడు తండ్రి కనుక అవన్నీ మనకు తప్పించేస్తాడు అని అనలేదు. ఒక్కవేళ ఆయన మనసు తిప్పుకునేమో. కనుక మనందరం కూడా తండ్రికి మొరపెడదాం, బూడిదలో కూర్చొని ప్రార్థన చేద్దాం అని పశువులు, పక్షులు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, ఎవరు ప్రతి ఒక్కరు కూడా చేశారు. ఒక మాట మనం జనరల్గా తెలుసుకుంటే ప్రతి సహోదరులారా, ఏ జంతువు అయినా సరే నీ దగ్గరకు వచ్చి నాకు అన్నం పెట్టని అడుగుతుందా, నాకు గడ్డి వెయ్యని అడుగుతుందా, నాకు నీళ్ళు తాగించని అడుగుతుందా? అడగదు, చూస్తుంది. అలాగా మన ఇంట్లో పెంచుకున్న ఆ కుక్క కావచ్చు, అంటే ఏదైనా కావచ్చు, అవి అడగవండి. నా యజమాని నాకు ఎప్పుడు ఆహారం పెడతాడా అని చూస్తుంది. అది కూడా మనం ఎలాంటి ఆహారం పెడతాం, ఎలాంటి ఆహారం పెడతాం? మనం తినగా మిగిలిపోయిన ఆహారం పెడతాము, కానీ అప్పటికప్పుడు తాజాగా బిర్యానీ, పలావ్ చేసి వాటికి పెట్టం. మనం తినగా మిగిలిపోయిన ఆహారం మన ఇంట్లో ఉన్న జంతువులకి, లేదంటే బయట ఉన్న జంతువులకి పెడతాం. అవి తిని మనల్ని ఆశీర్వదిస్తాయి. అది ఎవరికి తెలియదు. అది తిని అవి మనల్ని ఆస్వాదించి నీవు ఎప్పుడైనా మళ్ళీ కనిపించినప్పుడు నీ దగ్గరికి ఇలా తోకాడించుకుంటూ వస్తుంది. నువ్వు పెట్టబడి పడలేదు. ప్రియ సహోదరుల, ఇంత మహత్యం ఉందండి నోరు లేని పశువుల దగ్గర, జ్ఞానం కలిగిన మనుషుల దగ్గర అది ఏమీ లేదు. ఎవడ స్వార్థం ఆడితే. ఇలాగ ఎప్పుడైతే ఆయన ఏమేమి ప్రార్థన చేశాడో ఆ మొర అంతా కూడా తండ్రి, పరమ తండ్రి విన్నాడు. వారు చేసిన ఉపవాసాలు విన్నాడు. విని నినేవే పట్టణంలో ఏ అద్భుత కార్యం చేశాడో మనుషులకు, పశువులకు, ఇక్కడ కూడా అంటాడు. 2వ అధ్యాయము 21 నుంచి చూసుకుంటే, ఏవేడు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి కింద చూస్తే అక్కడ అంటాడు, దేశమా భయపడకు, దేశమా భయపడకు, పశువులారా భయపడకు, ఇదిగో మీకు మీకు మేత కొరకు పచ్చికను నేను మరలా మొలిపిస్తున్నాను. ఎండిపోయిన భూములన్నీ కూడా చిగురింపు చేస్తాను. ఎండిపోయిన చెట్లన్నీ కూడా నేను చిగురింపు చేస్తాను. మీకు సమృద్ధి అయిన నీళ్ళు ఇస్తాను అని పశువులకు ఆయన ఆజ్ఞ ఇచ్చారండి. హల్లెలూయా. అందుకే నినివే రాజు అక్కడ అటువంటి ప్రార్థన చేశాడు. అలాగే నియమే పెట్టాడు. పశువులకి ఎందుకు మేత పెట్టద్దు అన్నాడంటే, వాటికి కూడా ఆహారము పరమ తండ్రి ఇవ్వాలి. మనం అనుకుంటాం మాకు ఇస్తున్నాడు, మాకే సొంతం అనుకుంటాం. కాదండి, తండ్రి ప్రకృతికి సొంతం, వాటిలో నివాసం చేసిన ప్రతి దానికి సొంతం, మనకి సొంతమే. ఎందుకంటే వాటిని పుట్టించిన, అవి పుట్టగా పెరగగా మిగిలినవారు మనం ఏమనుకుంటామంటే నేనే ముందు పుట్టాను అనుకుంటాం. కాదు, ఆలోచన చేయండి సంగమా. అక్కడ ఎప్పుడైతే మాటలు చెప్పాడో, దేశమా సంతోషించండి, ఆనందంతో ఉండండి, పశువులారా మీకోసం మేత భూములను మళ్ళా నేను మొలిపిస్తాను, పచ్చని చెట్లను ఇస్తాను, అంజూరపు చెట్లను ఇస్తాను, మీకే కొద్దు లేకుండా మీకు ఆహారాన్ని అందిస్తాను అని వాటితో పాటు మనుషులు చేసిన పాపాలు కూడా క్షమించి మనుషులకి కూడా ఆహారం ఇచ్చాడండి పరమ తండ్రి. అందుకు చెప్పాడు నినివే రాజు. ఇది ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమందికి ఆలోచన కలుగుతుందండి? ప్రియ సహోదరులారా, ఈరోజు నీ ప్రార్థన ఎవరి కోసం అంటే నీ కోసం. మన కోసం మనం చేసుకున్న ప్రార్థన స్వార్థ ప్రార్థన అవుతుంది. చేసే ఉపవాసం స్వార్థ ఉపవాసం అవుతుంది. యావత్ ప్రపంచం కోసం, ప్రకృతి కోసం చేసిన ఉపవాస ప్రార్థన పరమ తండ్రికి సంతోషం కలిగిస్తుంది. దేశమా అంటాడు అక్కడ. అవునండి అని అంటాడు కదా. ఎన్నో మార్లు ఆయన ద్వితీయోపదేశ కాండంలో కానీ, యెహోషువ గ్రంథంలో కానీ ఎక్కడ చూసుకున్నాయని చెప్పిన మాట, ఇదిగో
పాలు తేనె ప్రవహించే దేశంలో మిమ్మల్ని పెడతాను అన్నాడు. అంటే అక్కడ పాలు తేనె ప్రవహిస్తుందన్నా? కాదు కాదు, ఆరోగ్యం ఉన్న ప్రదేశం అది. అన్నపానం సమృద్ధిగా దొరికే ప్రదేశం, పంట చక్కగా పండే ప్రదేశం, ముఖ్యంగా మనిషికి ఏ రోగం రాని ప్రదేశం అది. అక్కడ పెడతానని వాగ్దానం ఇచ్చాడే పరమ తండ్రి. అందుకన్నా దేశమా, నీవు భయపడద్దు. ఓ ఓ ఓ పశువులారా, మీరు భయపడకండి. మీకోసం నేను ఆహారం సిద్ధపాటు చేస్తాను, పంటను మరలా పంపిస్తాను, గడ్డిని మరలా మొలిపిస్తాను, నీళ్ళను సమృద్ధిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. అందుకే నినివే రాజు ఆ మాటను చెప్పాడు. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు చేసిన ఉపవాసం, నువ్వు చేసిన విజ్ఞాపన నీకోసమే కాకుండా యావత్తు ప్రపంచం కోసం, ప్రకృతి కోసం చేస్తే పరమ తండ్రి వాటితో పాటు మనతో పాటు వాటికి ఏం చేస్తాడు? ఫలితం ఇస్తాడు. అది కానీ 9వ అధ్యాయం అంటాడు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మానవుని చేతికి మీ చేతికి అప్పగించబడతాయి, అవి మీకు లోబడతాయి, వాటిని మీరు భుజించండి అని చెప్పాడు. కావున ప్రతి సహోదరులారా, ఇలాంటి అమూల్యమైన మాటలు అనేకమైన జీవపు గ్రంథాలు ఉన్నాయి. వీటిని గ్రహించలేని అజ్ఞానుకుంటూ నీ స్వార్థం కోసం చేసే ప్రార్థన, నీ స్వార్థం కోసం చేసే ఉపవాసం పరమ తండ్రి ఆమెనంటాడు. ఓకే రైట్. కానీ నీవు ప్రకృతి కోసం కూడా చేసినప్పుడు వాటితో పాటు నీకు కూడా ఏమంటాడు? ఓకే రైట్, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.